ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. గృహఫల కార్యక్రమానికి స్వాగతము. పరమట ముఖము కలిగినటువంటి గృహము, పరమట ముఖము కలిగినటువంటి పరమట ఇంటి గృహానికి పరమట వైపు ఉంది రోడ్డు. రోడ్డుకి తూర్పు వైపు గృహం ఉన్నది. పరమట ముఖము అంటే గేటు సింహద్వారము కానీ సింహద్వారము పరమట వైపు ఉంటుంది. అయితే డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలా? ఈ గృహములో ఉండేవారు డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలి. డబల్ బెడ్రూమ్ కట్టుకోవటానికి ఇదిగో నైరుతి భాగములో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చాము. దీనికి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. దానికి తూర్పు భాగములో ఇది బెడ్రూమ్, ఇది రెండో బెడ్రూమ్, డబల్ బెడ్రూము. నైరుతి భాగములో దక్షిణ భాగములో ఒక బెడ్రూము, దక్షిణ భాగములో ఒక బెడ్రూము, దాని కింద భాగములో వంటగది. అయితే ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము వాయువ్యములో అటాచ్డ్ బాత్రూమ్కి ఏర్పాటు జరిగినది. దీనికి ఫస్ట్ బెడ్రూమ్కి ఆగ్నేయము, రెండో బెడ్రూమ్కి వాయువులో అటాచ్డ్ బాత్రూమ్ పెట్టాము. దాని కింద భాగములో వంటగది పెట్టాము. పూజా మందిరము ఈశాన్యంలో పెడుతున్నారు అందరూ కూడా. దాదాపు ఈశాన్యం పెట్టడం మంచిదే. ఈశాన్యం అంటే ఇక్కడ వస్తుంది, ఇక్కడ పెట్టడం మంచిదే. కానీ ఈశాన్యం పూజా మందిరం కట్టడం వల్ల బరువు అవ్వటము, దీపం వెలిగించటము, ఇవన్నీ కూడా ఈశాన్య భాగము ఖాళీగా ఉంచమని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఇక్కడ అగ్నిని కానీ దీపం కానీ వెలిగించకుండా ఇక్కడ ఇంద్రస్థానములో వంటగదమ్మిటే ఇంద్రస్థానం వస్తుంది. ఇంద్రస్థానములో మీరు పూజా మందిరము ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే, పూజా మందిరము ఇంద్రస్థానంలో చేసుకోవటం వలన మీకు పురుషులకి వాహనము కలుగుతున్నది, విద్య బాగా వస్తుంది, రాజ్యము లభిస్తుంది, ఉద్యోగము లభిస్తున్నది. పురుషులకి విశేషమైన కాలము మంచి. ఈ గృహములో ఉండే వారికి రాజయోగము పట్టుకుంటది, అందులో సందేహము లేదు. పరమట వాకిలి పెట్టుకొని, పరమట గేటు పెట్టుకొని, ఇక్కడ ఇది బెడ్రూము, ఇది వంటగది. ఈ వంటగది అమ్మితే ఇక్కడ షింక్ వస్తుంది, ఈ షింక్ అమ్మితే గోడ వస్తుంది, ఇక్కడ ద్వారబంధం వస్తున్నది ఈ వంటగదికి. ఇక్కడ పూజా మందిరం వస్తున్నది. ఇది ఇంద్రస్థానము అంటారు. ఈశాన్యము పరమేశ్వరుడికి లక్ష్మీదేవికి సంబంధించింది ఈశాన్యము. కాబట్టి ఇది ఇంద్రస్థానము. పురుషులకి వివాహము, వాహనము, రాజ్యము, ఉద్యోగము ఇంద్రుడు అన్నీ కూడా ప్రసాదిస్తాడు. ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇక్కడ పూజ మీకు ఇష్టమైనటువంటి దైవారాధన చేసుకోండి. అది మీ మనసుకు నచ్చినది. అమ్మవారు మహాలక్ష్మి కావచ్చు, శ్రీ వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ ఆవు నేతితో దీపం వెలిగించి 2 బొత్తులు వేసి ఇక్కడ దీపం వెలిగించండి. ఒకటి కుబేర స్థానము, ఒకటి ఇంద్రస్థానము పెట్టండి. మీకు తప్పకుండా ధనధాన్యము వృద్ధి, సంతాన వృద్ధి, వ్యాపార వృద్ధి, వ్యవసాయ వృద్ధి, రాజకీయ లాభము బాగా విశేషంగా రాజకీయ లాభం కలుగుతున్న అవకాశాలు ఉన్నాయి. పదవులు వస్తాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇదంతా హాలు. ఇది హాలు, ఇది సింహద్వారం. ఈ బెడ్రూమ్కి ఇది ద్వారబంధం, ఈ బెడ్రూమ్కి ఇది ద్వారబంధం. ఇక్కడ ద్వారబంధము, ఇక్కడ అటాచ్డ్ బాత్రూము. ఈ బెడ్రూమ్కి ఇది ఇక్కడ అటాచ్డ్ బాత్రూము, ఇది వంటగది, ఇది షింకు, ఇది పూజా మందిరము, ఇదంతా హాలు. ఇక్కడ వచ్చేసి సింహద్వారం వస్తుంది, ఇక్కడ మెయిన్ గేట్ వస్తుంది. గృహంలో నుంచి బయటికి పోయేవారు పరమట రోడ్డు డైరెక్ట్గా ఇటు ఎక్కుతారు. ఇటు పోయేవాళ్ళు కానీ ఎవరికి అనుకూలమైన చోట అటు వెళ్ళొచ్చు. అయితే ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ఎటు పోవాలి అనే అనుమానం వస్తుంది చాలా మందికి.
ఈ డ్రైనేజీ వాటర్ ఎటు పోవాలంటే ఇక్కడ కాలం ఉంటుంది, ఇక్కడ కాలం వస్తుంది, రోడ్డు వైపు మిటి ప్రహారం మిటి కాలం వస్తుంది. అయితే ఈ ప్రహారం మిటి కాలం వస్తే ఈ వాటర్ పరమటి వైపుకే వెళ్ళాల. పరమటి వైపుకే వెళ్ళాలంటే నైరుతి భాగంలో వెళ్ళనీయకూడదు. నైరుతి పల్లముగా పెట్టుకున్నందువల్ల ధనధాన్యము నష్టము, వాహన ప్రమాదాలు, కొన్ని చిక్కులు సమస్యలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తం అంతా కూడా ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, నైరుతి, తూర్పు మొత్తం అంతా కలిపి కూడా ఈశాన్య భాగానికి రావలేను. ఈశాన్య భాగంలో ఇక్కడ నుంచి డైరెక్ట్ గా వాటర్ పైపుని, డ్రైనేజ్ వాటర్ని ఇట కాలువలోకి మలుపుకోండి. ఇటు వెళ్ళనియ్యి, ఇటు వెళ్ళని. ఈ విధంగా చేసుకుంటే మీకు గృహములో విశేషమైన సంపదలు, గృహములో కలుసుబాటు, ధనధాన్యములు మీకు చక్కగా వర్ధిల్లుతాయి. అందులో సందేహం లేదు. సర్వశుభం కలగడానికి అవకాశం ఉన్నది.